సడన్గా ఇప్పుడు దేవుడు మన ముందుకొచ్చి కనిపించాడు అనుకోండి, మనం ఆయన పూజించాం, ప్రశ్నిస్తాం, అనుమానిస్తాం, అవమానిస్తాం. అందుకే ఇప్పుడే కాదు, మరో 1,00,000 సంవత్సరాలైనా సరే దేవుడు మనకెప్పటికీ కనిపించడు. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు ద మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ హూ ఈస్ గాడ్. దేవుడు ఎవరు? ఈ రోజు ఎపిసోడ్ లో హూ ఈస్ గాడ్, దేవుడు ఎవరు అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎపిసోడ్ ని ఒక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ లో చూడండి తప్ప దయచేసి ఎవరు పర్సనల్ గా తీసుకొని దీనిపైన డిబేట్ చేయొద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈ ప్రపంచంలో 84% మంది జనాలు దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, 16% మంది దేవుడు లేడు అని నమ్ముతారు. వీరేమో వారిని రాంగ్ అంటారు, వారేమో వీరిని రాంగ్ అంటారు. కానీ నేనేమంటానంటే వీరిద్దరూ రాంగే అని. మీకు తెలుసా, దేవుడు అనే కాన్సెప్ట్ ఉండడం వల్లే ప్రపంచంలో 70% నేరాలు జరగకుండా ఆగుతున్నాయి. ఎందుకంటే నేరం చేస్తే పాపం పెరిగి మనం చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టార్చర్ ఎక్విప్మెంట్ తో మనల్ని శిక్షిస్తాడని. దేవుడిని నమ్మే చాలా మందికి ఆయన అంటే భక్తి కన్నా భవిష్యత్ అంటే భయం ఎక్కువగా ఉంటుంది. మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒకటి పక్కన 25 సున్నాలు పెడితే ఎన్ని కోట్లు అవుతుందో అన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఇది కేవలం మన విశ్వంలో 15% మాత్రమే. మిగిలిన 85% డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఏముంటుందో ఎవరి ఊహకి అందదు. మరి ఇంతటి అనంత విశ్వంలో మనం ఎంత, మన జ్ఞానం ఎంత, మన ఆలోచన పరిధి ఎంత? దట్ ఈస్ నథింగ్. మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయేంత వరకు ఎప్పుడు కనిపించేదేంటి? ముక్కు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏంటి? స్కిన్. ఇవన్నీ కాదండి, నేను ఇప్పుడు ఇలా నేల మీద నిల్చొని ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక సమాధానం, భూమికి గ్రావిటీ ఉండడం వలన అని. కానీ అది నిజం కాదట. గ్రావిటీ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ కర్వ్డ్ స్పేసెస్. సింపుల్ గా చెప్పాలంటే భూమి మన కాలు పట్టుకొని కిందకి లాగదు, ఔటర్ స్పేస్ మన తలను పట్టుకొని భూమికి సెంటర్ గా పుష్ చేస్తుంది. ఇది చెప్పింది కూడా నేను కాదు, ఐన్స్టైన్ గారు. మన గురించే మనకేమీ తెలియదు. మరి దేవుడి కోసం ఎందుకు తెలుసుకోవాలనుకుంటాం? ఎందుకంటే దేవుడు నిజంగానే లేడు అని కన్ఫర్మ్ అయితే మరుక్షణం మనకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, విచ్చలవిడిగా తప్పులు చేసుకోవచ్చని. ఏ కలరు లేకపోతే దానికి కలర్ లేనిది అనరు, బ్లాక్ అంటారు. అలాగే లాజిక్ తెలియని మ్యాక్సిమం వాటిని గాడ్ అంటారు. మన కళ్ళకు కనిపించేవన్నీ ఉన్నట్టు కాదు, కనిపించినవన్నీ లేనట్టు కాదు. ఈ భూమి పైన మానవ చరిత్ర మొదలై 5,500 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ 1,380 కోట్ల సంవత్సరాలకు ముందే బిగ్ బ్యాంగ్ అనే ప్రాసెస్ జరిగి ఈ సృష్టి మొదలైంది. 450 కోట్ల సంవత్సరాలకు ముందే భూమి ఫామ్ అయింది. వీటినైతే మనం సృష్టించలేదు. మరి ఎవరు అంటే మన మైండ్లో మెదిలే ఒకే ఒక ఆన్సర్, గాడ్, దేవుడు. దేవుడు అనగానే నా మైండ్ కొన్ని లాజిక్స్ అడుగుతుంది. అవి ఏంటంటే, కేవలం 5,500 సంవత్సరాలే డామినేటింగ్ స్పీసీస్ గా ఉన్న మనలాగే దేవుడు ఉంటాడు అనుకుంటే, డైనోసరస్ ఈ భూమి మీద 16.5 కోట్ల సంవత్సరాలు డామినేటింగ్ స్పీసీస్ గా ఉన్నాయి. అంటే దేవుడు ఒక పెద్ద డైనోసరా? ఇంత ఆర్గనైజ్డ్ గా ఉన్న విశ్వాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు సృష్టించే ఉంటారు. ఇఫ్ దెర్ ఇస్ ఎ క్రియేషన్ దెన్ దెర్ విల్ బి ఏ క్రియేటర్ అని అంటే, మరి అంతటి ఆర్గనైజ్డ్ గా ఉన్న దేవుడిని ఎవరు సృష్టించుంటారు? మనం ఈశ్వర్, అల్లా, యేసుని పూజిస్తాం. మరి ఏలియన్స్ ఏ దేవుడిని పూజిస్తారు? ఇలా ఎన్నో సందేహాలు వస్తాయి. ఒక కామన్ బ్యాలెన్స్ లో రెండు వైపులా 2 కేజీరాలను పెడితే సమాంతరంగా చూపిస్తుంది. ఏ ఒక్క వైపు అయినా 1 గ్రామ్ పెరిగినా తూకం మారుతుంది. దీనినే మనం సైన్స్ అంటాం. గోవర్ధనగిరి అనే పర్వతాన్ని కృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తాడు. కానీ అదే కృష్ణుడు రుక్మిణీదేవి వేసిన ఒక తులసి ఆకంత బరువు కూడా లేకుండా పైకి తేలాడు. దీనికి మన దగ్గర లాజిక్ లేదు కాబట్టి గాడ్ అంటున్నాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. దేవుడు అనే కాన్సెప్ట్ ని మన నాగరికత మొదలవ్వక ముందే ఎవరికైతే వారి చుట్టూ ఉన్న జనాల్ని కంట్రోల్ చేయాలనుకున్నారో
వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ దొంగ బాబాలు స్వామీజీలు ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. అదేంటంటే ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్ దెన్ కన్ఫ్యూజ్ దెమ్. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి కన్విన్స్ కారు కాబట్టి దేవుడు అనే పేరు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ ఒక్క సింపుల్ కాన్సెప్ట్ తో వాళ్ళు మల్టీ మిలియనర్స్ అయిపోతున్నారు. ప్రతి మనిషి తన ఈగో సాటిస్ఫై అయ్యే పర్స్పెక్టివ్ లోనే ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కుక్కను పెంచుకున్నాం అనుకోండి, మనం సాయంత్రం ఇంటికి రాగానే అది మనల్ని రుద్దుకుంటుంది, మన పైన దూకుతుంది. ఇది చూసి మనమంటే దీనికి ఎంత ప్రేమో అనుకుంటాం. కానీ ఆ కుక్క ఏమనుకుంటుందో తెలుసా? వీడు నా ప్రాపర్టీ, వీడి ఓనర్ని నేనే, నాకు రోజు 2 పూట్ల భోజనం పెట్టేలా, ఈవినింగ్ వాకింగ్ కి తీసుకెళ్లేలా, నా గురించి కేర్ తీసుకునేలా నేనే వీడిని ట్రైన్ చేశాను అనుకుంటుంది. దాని ఈగో సాటిస్ఫై అయ్యే పర్స్పెక్టివ్ లోనే అది ఆలోచిస్తుంది. అందుకే దేవుడిని మనం మన రూపంలోనే ఊహించుకుంటాం. గాడ్ ఈస్ ద ఎగ్జాగరేటెడ్ ఫార్మ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అండ్ బై ప్రొడక్ట్ ఆఫ్ అవర్ వీక్నెస్, ఫియర్ అండ్ ఇమ్మెచ్యూరిటీ. అలానే కుక్క కూడా దానికి సంబంధించిన దేవుడు అంటే ఒక పెద్ద కుక్కేమో అనుకుంటుంది. ఈ భూమి మొత్తం మీద ఎన్ని ఇసుకరేణులు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నక్షత్రాలు ఈ అనంత విశ్వంలో ఉన్నాయి. మరి అంతటి విశ్వాన్ని ఒక దేవుడు ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు అంటే ఆయన మనం ఊహించుకున్న అందరి దేవుళ్ళ కన్నా కొన్ని వేల రెట్లు గొప్పవాడు. హీ ఈజ్ అల్టిమేట్, మ్యాగ్నిఫిసెంట్ అండ్ ఇన్ఫినిట్ పవర్. ఐఎమ్ వెరీ షూర్ దేవుడైతే మనిషి కాదు, మనిషిలా ఆలోచించడు, తప్పప్పులు ఎంచడు, ఆయనకి కుటుంబాలు వారసులు ఉండరు. దేవుడికి పెర్ఫెక్ట్ సైంటిఫిక్ డెఫినేషన్ ఏంటంటే గాడ్ ఈజ్ కాస్మిక్ మ్యూజిక్ ఆఫ్ స్ట్రింగ్స్ రెజనేటింగ్ త్రూ 11 డైమెన్షనల్ హైపర్ స్పేస్. ఈ ఒక్క డెఫినేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ప్రపంచంలో ఉన్న టాప్ థియరాటికల్ ఫిజిసిస్ట్స్ అందరూ రావాలి. అందుకే దీనిని పక్కన పెడదాం. నాకు తెలిసి దేవుడు వేరు, సృష్టి వేరు కాదు. సృష్టే దేవుడు, దేవుడే సృష్టి. అందుకే ఇందుగలడు అందులేడు, ఎందెందు వెతికినా అందందు గలడు హరిన్ అన్నారు. నా వరకు దేవుడు అంటే అవకాశం. నాకే కాదు, మనందరికీ కూడా దేవుడు అంటే అవకాశమే. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించం. ఫర్ ఎగ్జాంపుల్, చదువు మనకి మంచి భవిష్యత్తుని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే చదువుని మనం సరస్వతి అని పూజిస్తాం. డబ్బు మనకి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే డబ్బుని మనం లక్ష్మీదేవి అని పూజిస్తాం. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం అని అందరూ చెప్తుంటారు. కానీ అది నిజం కాదు. తల్లి, తండ్రి, గురువు వీలే దైవాలు అని దాని అర్థం. ఎందుకంటే తల్లిదండ్రులు మనకి ఈ భూమి మీద జీవించే అవకాశాన్ని, గురువులు మంచి భవిష్యత్తు సంపాదించుకునే అవకాశాన్ని కలిగిస్తారు. కాబట్టి రాముడు, కృష్ణుడు ఎందుకు దేవుళ్ళు అయ్యారంటే అప్పటి కాలంలో రావణాసురుడి వల్ల, నరకాసురుడి వల్ల కష్టాల పాలవుతున్న జనాలకి ఆ రాక్షసులని సంహరించి వీళ్ళకి ప్రశాంతంగా బ్రతికే అవకాశాన్ని కలిగించారు. కాబట్టి మన గాంధీ గారిని, అంబేద్కర్ గారిని ఇంకా మనం దేవుళ్ళ అందుకే పూజిస్తున్నాం. మీరు సరిగ్గా గమనిస్తే మనకి పాజిటివ్ ఆపర్చునిటీ కలిగించే ప్రతి దానిని మనం దేవుడిలా పూజిస్తున్నాం. అసలు ఉపవాసం అనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైందండి? పూర్వకాలంలో ఎవరికైతే పేదవాళ్ళకి అన్నదానం చేసే స్తోమత ఉండదో వారు వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉండి వాళ్ళ వంతు భోజనాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టి పుణ్యం మూట కట్టుకోవాలి అనే యాంగిల్ నుంచి వచ్చింది. దేవుడేమీ శాడిస్ట్ కాడు, నువ్వు కష్టపడుతుంటే చూసి ఆనందించడానికి. దేవుడి కోసం ఉపవాసం ఉంటే నీ ఈగో మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్నే దేవుడు అంటాడు. ఈ చిన్ని లైన్ వ్యత్యాసం తెలుసుకుంటే వి విల్ హ్యావ్ మోర్ క్లారిటీ టువర్డ్స్ లైఫ్. నువ్వు దేవుడిని శాడిస్ట్ని చేస్తావా? నువ్వే దేవుడు అవుతావా? నా వరకు నేనే దేవుడిని. అహం బ్రహ్మస్మి, ఐఆమ్ ద గాడ్. ఇదేదో యారగన్స్ తోనో బలుపుతోనో చెప్పట్లేదు. ఎవరైనా ఏదైనా వస్తువుని సృష్టించారనుకోండి, ఖచ్చితంగా సృష్టికర్త యొక్క ఆలోచనలు, కాన్షియస్నెస్ అందులో ఉంటుంది. నన్ను సృష్టించింది ఆ దేవుడే అయితే నాలోనూ దేవుడు ఉన్నాడు. ఈ ప్రపంచంలో మనిషి కన్నా కాంప్లెక్స్ కంప్యూటర్ గానీ, మిషన్ గానీ ఏమీ లేదు. ఈ ఒక్క ఆధారం చాలదా మనమే దేవుళ్ళు అనడానికి? నా ఉద్దేశం దేవుడు లేడని చెప్పడం కాదు. ఈ సృష్టి, దేవుడు వేరు వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పడం. నేచర్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ నేచర్. నేను ఈ నేచర్ లో భాగమే. సో ఐఎమ్ ద గాడ్. ఎన్ని జన్మలెత్తినా సమాధానం దొరకని ప్రశ్న కోసం అన్వేషించకుండా మనలో ఉన్న దేవుడినే బయటికి తీద్దాం. నా సిద్ధాంతం ఒకటే, నువ్వు దేవుడు అయితే నీకు ప్రతి దాంట్లో పాజిటివే కనిపిస్తుంది. నువ్వు రాక్షసుడు అయితే నీకు అందరూ రాక్షసుల్లాగే కనిపిస్తారు. నవ్ యూ టెల్ మీ, నువ్వు దేవుడువా రాక్షసుడువా? ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.